हाई फ्रेंड्स वेलकम टू प्रवीण डिजिटल्स फ्रेंड्स ఇప్పుడు మనమైతే కాకినాడ జిల్లా కోరంగి దగ్గర అయితే ఉన్నాం. కోరంగిలో మన వచ్చరికి కోరంగి రోప్ బ్రిడ్జ్ అనేది చాలా ఫేమస్. సో ఇదే చూస్తున్నారు కదా అంతా కూడా కోరంగి రోప్ బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ విశేషాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ వచ్చి కోరంగిలోని రోప్ బ్రిడ్జ్ అనమాట. అంటే తీగల వంతెన. ఈ తీగల వంతెనకు ఎంతో చరిత్ర ఉంది ఫ్రెండ్స్. అందరూ అనుకున్నట్టుగా ఈ వంతెన బ్రిటిష్ కాలం నాటిది కాదు. బ్రిటిష్ కాలం నాటి వంతెన కోరంగి నుంచి కాకినాడ వెళ్ళే దారిలో ప్రస్తుతం ఉన్న వంతెన దగ్గరగా ఉండేదంట. ఆ వంతెన ఏదైనా షిప్ వస్తే హౌరా బ్రిడ్జ్ తరహాలో రెండుగా విడిపోయేదట. ప్రజెంట్ ఆ వంతెన పూర్తిగా పాడైపోవడంతో డిస్మాండిల్ చేశారు. అక్కడ ఏమీ లేదు. మీకు ఆ వంతెన ఉన్న లొకేషన్ అయితే మీకు పైన పిక్చర్ వేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ ఈ కాలిబాట వంతెన పాత కోరంగి కొత్త కోరంగిని కలుపుతూ గోదావరి నది పైన ఆత్రేయ నదిపై నిర్మించారు. ఈ తీగల వంతెన 1999లో అప్పటి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి గారి ఆధ్వర్యంలో నిర్మించారు. 27వ తారీఖు నవంబర్ నెల 1999లో ఈ వంతెనని ప్రారంభించారు. సో ఈ వంతెన నిర్మాణంలో చాలా విశిష్టతలు అయితే ఉన్నాయి. ఈ వంతెన నిర్మాణంలో ఎక్కడ కూడా చెక్క అనేది వాడలేదు. పిల్లర్స్ కూడా వంతెనకి ఆ చివర ఈ చివర వేశారు. మధ్యలో పూర్తిగా కూడా రోప్తో నిర్మాణం జరిగింది. ఈ వంతెన మొత్తం ఐరన్తోనే నిర్మించారు. ప్లాట్ఫామ్ కూడా సహా మొత్తం ఐరన్తోనే నిర్మాణం జరిగింది. కేవలం 2 రోపుల ఆధారంతోనే నిర్మించడం విశేషం. అది మన భారతీయుల ఇంజనీర్ల గొప్పతనం. ఈ బ్రిడ్జ్ మీద నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం చాలా అద్భుతంగా కనబడుతుందన్నమాట. ఫోటోషూట్స్ చూసుకునే వాళ్ళకి, ప్రీ వెడ్డింగ్ ఆల్బమ్స్ చేసుకునే వాళ్ళకి, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే వాళ్ళకి ఈ బ్రిడ్జ్ అయితే మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఈ బ్రిడ్జ్ మీద అయితే జరిగినాయి. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా ఈ బ్రిడ్జ్ మీద అయితే తీశారు. అంతేకాకుండా చాలా సినిమాల్లో కూడా ఈ బ్రిడ్జ్ అయితే మనకు కనిపిస్తుంది. రీసెంట్ గీత గోవిందం సినిమాలో రష్మిక గారి వంతెన మీద నడుచుకుంటూ వస్తున్న సీన్ అయితే ఇక్కడే తీశారనమాట. ఫ్రెండ్స్ చూసారా, ఇదంతా కూడా ఐరన్ రోప్ అనమాట. చూడండి ఎంత ఉందో లావు, అరచేయి గుప్పుడు ఎలా ఉందో అంత ఉంది. సో ఆ రోప్తోనే బ్రిడ్జ్ మొత్తం కూడా ఆధారం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కింద కామెంట్లు అయితే చెప్పండి. వెహికల్ వస్తున్నప్పుడు మాత్రం ఏం షేక్ వస్తుందిలే, ఇట్లా ఊపుతా ఉంది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ రోప్ బ్రిడ్జ్ గురించి మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్లు అయితే చేయండి తప్పకుండా. నాకు తెలిసిన కొద్దిగా మీరు ఇక్కడ లోకల్లో ఎవరైతే వీడియో చూస్తున్నారో కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని నాకు తెలిసింది కదా. సో మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా అయితే ఉన్నాయి కూడా. 1-2 వీడియోలు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నా ఛానల్కి సపోర్ట్ చేయాలంటే పక్కన ఉన్నటువంటి జాయిన్ బటన్లో జాయిన్ అవ్వచ్చు. నేను పెట్టేటువంటి వీడియో మొదటగా మెంబర్స్ అయితే చూస్తారు, తర్వాత పబ్లిక్ అయితే చూస్తారనమాట. సో అంతేకాకుండా నేను ప్రతి వీడియో కూడా
ప్రీమియర్లో పెడతాను నేను. సో ఆ ప్రీమియర్ ద్వారా మీరైతే సూపర్ చాట్ ద్వారా కానీ సూపర్ స్టిక్కర్ ద్వారా కానీ నాకైతే ఎంకరేజ్ అయితే చేయొచ్చు. సో వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. ప్రభుత్వం పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు గ్రామీణ నీటి సరఫరా విభాగము CWCS సీమ తాళరేవు కోరంగి వద్ద ఆత్రేయ గోదావరిపై కాలిబాట వంతెన నిర్మాణం. కోరంగి డి 12/11/1999. ప్రారంభికులు శ్రీ GMC బాలయోగి MABL లోక్సభ స్పీకర్. గౌరవ అతిథులు శ్రీ చిక్కాల రామచంద్రరావు BCom, శ్రీమతి వంగ గీత విశ్వనాథ్. నిమ్మకాయల చిన్నరాజప్ప గారు. కొన్ని పేర్లు మాత్రం మనకు తెలిసినాయి ఫ్రెండ్స్. ఈ 1999లో వేసినటువంటి శిలాఫలకం బోర్డు ఇది. అంటే ప్రస్తుత ఈ బ్రిడ్జిని చేరుకోవాలంటే కోరంగి మెయిన్ రోడ్డు మీద పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి పాత కోరంగికి వెళ్ళే దారిలో అయితే ఈ బ్రిడ్జ్ అయితే మనకు కనబడుతుంది. దాదాపు కాకినాడ నుంచి ఈ బ్రిడ్జికి చేరుకోవాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యానం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. గోదావరి జిల్లాలో ప్రకృతికి ఎంత పెట్టింది పేరు. సో అలాంటి ప్రకృతి అంతా కూడా చూడండి ఎలా వేస్ట్ అంతా డస్ట్ అంతా కూడా వేసి మొత్తం పొల్యూట్ చేసేస్తున్నారు నేచర్ అంతా కూడా. ప్లీజ్ జాగ్రత్తగా డస్ట్బిన్లో యూస్ చేయండి, తర్వాత డంప్ యార్డ్స్ యూస్ చేయండి. సో నేచర్ని మనం కాపాడుకోవాలి. ఎంత అందమైతే ఉందో దాని వెనకాల అంత ప్రమాదం కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అనమాట, కోరంగిలోని రోప్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరో లేటెస్ట్ వీడియో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.